శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర కానిస్టేబుల్ పై దాడి చేశాడు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో తనను పట్టుకోవడానికి వచ్చిన హిందూపురం కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సంచలనం సృష్టించిన అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన ఇతనిపై 2 రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. అటు ఎరుకల కావిడి నాగేంద్ర కానిస్టేబుల్ పై దాడి చేశాడు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో తనను పట్టుకోవడానికి వచ్చిన హిందూపురం కానిస్టేబుల్ రవిపై అతడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే నాగేంద్రపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు పోలీసులు. నాగేంద్ర కాలికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే సంచలనం సృష్టించిన ఈ అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన ఇతనిపై అటు 2 రాష్ట్రాల్లో కూడా 90కి పైగా కేసులు అయితే ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర కానిస్టేబుల్ పై దాడి చేసిన సంఘటన మనం చూస్తున్నాం. అటు చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో తనను పట్టుకోవడానికి కొంతమంది పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అయితే హిందూపురంకి చెందిన కానిస్టేబుల్ రవిపై అతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కత్తితో దాడి చేసిన సందర్భాలు నెలకొన్నాయి. నాగేంద్రపై అయితే 2 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. అయితే నాగేంద్ర కాలికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? హిందూపురంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్రాన్ని పట్టుకోవడానికి గతంలో ఈయనపై అనేక కేసులు ఉన్నాయి. సుమారు 90కి పైగా కేసులు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా లిస్ట్ లో ఉన్నాడు. అయితే హిందూపురంలో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ ఘటనలో కూడా ఇతను A1 ఉన్నాడు. అయితే ఇతను పట్టుకునేందుకు పోలీసులు ఇవాళ తెల్లవారుజామున వెళ్ళగా అతను చిలమత్తూరులోని ఒక అటవీ ప్రాంతంలో తగ్గున్న సమాచారం అనేది. దీంతో పోలీసులు సమాచారం కోసం నిమిత్తం వెళ్లారు. అతను అదుపులో తీసుకునే ప్రయత్నించగా అతని మధ్య ఉన్న కత్తితో పోలీసులపై సిఐ పై అదేవిధంగా కానిస్టేబుల్ కూడా దాడికి ఎత్తించాడు. దీంతో సిఐ గన్ ఫైరింగ్ ఓపెన్ చేసి ఎవరైతే నిందితుడు నాగేంద్ర అతనిపై 2 రౌండ్లు కాల్పడం జరుగుతుంది. దీంతో అతను కుప్పకూలిపోయాడు తెలుస్తుంది. అతనికి కూడా ఆసుపత్రి తరలించే ఏర్పాటు పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రవికి పరిస్థితి కూడా రవిని కూడా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. రవి పరిస్థితి నిలకడ ఉన్నారని తెలుస్తోంది. ఇదే విధంగా గ్యాంగ్ రేప్ ఘటనలు అయితే ఇతను A1 గా ఉన్నాడు. ఇతనిపై అనేక కేసులు కూడా గతంలో కూడా ఉన్నాయి. సుమారు 90కి పైగా కేసులు ఇతను A1 గా ఉన్నాడు. దీంతో ఇతని మీద లిస్టు కూడా రెడీ అయింది. రౌడీ స్ట్రీట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి ఇతను అదుపులో తీసుకునేందుకు వెళ్ళగా ఇతను పోలీసులపై కూడా ఫెరోషియస్ గా తిరగబడడంతో ఒకసారిగా పోలీసులు కంగు తిని ఫైరింగ్ కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం అయితే అతనికి గాయాలు తెలుస్తుంది. రేఖ యోగానంద్, తను చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో అని చెబుతున్నారు. అంటే ఆ ప్రాంతంలో తను తలదార్చుకున్నారని సమాచారం ఎవరిచ్చారు? అసలు అక్కడికి ఎప్పుడు చేరుకున్నారు పోలీసులు? అంటే పోలీసులు ఇతనిపై అనేక విధాలుగా ఒక నిఘా ఉంచారు. అనేక కేసులో A1 గా ఉన్నాడు కాబట్టి ఇతనిపై పోలీస్ స్ట్రీట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి అతనిపై ఎక్కడున్నాడు అనే జల్లెడ పడుతూ ఉండగా ఇతను ఈ ప్రాంతంలో దాక్కున్నాడు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు జరిపారు. దీంతో ఇక్కడ అతను అదుపులో తీసుకునేందుకు వెళ్ళగా తక్కువ సిబ్బందితో వెళ్ళగా కానిస్టేబుల్ సిఐ వెళ్ళగా అతను ఫెరోషియస్ గా ఎదురు తిరిగి వారిపై దాడి చేసేందుకు యత్నించాడు. అయితే ఆ కానిస్టేబుల్ పై చేతిపై కూడా చూస్తున్నాం రక్తం కూడా ఓడుతుంది కానిస్టేబుల్ రవికి. అతనిపై కూడా దాడి చేసి అదేవిధంగా సిఐ పై కూడా దాడి చేశాడు. ఇక పరిస్థితి అదుపు క్రమంలో ఒకసారి కూడా గన్ ఫైరింగ్ కూడా ఓపెన్ చేసి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. రేఖ యోగానంద్, అయితే నాగేంద్రను పట్టుకోవడానికి మొత్తం ఎంతమంది పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది? సో కానిస్టేబుల్ రవిపై ఇప్పుడు కత్తితో దాడికి పాల్పడ్డారు. అంటే గన్ ఫైర్ అవ్వక ముందుకే కత్తితో దాడి చేశారా? అసలు ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది? నెక్స్ట్ గన్ ఫైరింగ్ అయితే పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నించినప్పుడు ఈ నిధులు తప్పించుకోవడానికి ఆ కానిస్టేబుల్ మరియు సిఐపై కూడా దాడికి ఎత్తించాడు. ఇతను ఇంతకు ముందే A1 గా ఉండటము అనేక కేసులు కూడా ఉండటంతో పోలీసులు ఇతను చాకచక్యంగా పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు. కానీ మాట వినకుండా పోలీసులపై దాడి చేయడంతో ఒకసారి కూడా నిందితుడిని పై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా 2 రౌండ్లు కాల్పులు జరిపి మోకాలికి గాయమైనట్టు తెలుస్తుంది. ఇతర ప్రస్తుతం ఇతని పరిస్థితి ఎలా ఉంది, ఇతర హాస్పిటల్ చికిత్స అందిస్తారా లేదా అనేది కూడా మనకు మరీ కష్టపడి తెలిసే పరిస్థితి. ఇప్పటికే హిందూపురం ఏదైతే గన్ ఫైరింగ్ జరిగిందో ఆ ప్రాంతానికి DSP కూడా చేరుకుంటూ విచారణ జరుపుతున్నారు. మరి కసపతి SP కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రేఖ యోగానంద్, అయితే కత్తితో దాడి చేసిన తర్వాతనే ఈ 2 రౌండ్ల కాల్పులు అనేటివి జరిగింది అని చెబుతున్నారు. మరి నాగేంద్ర కాలికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ నాగేంద్రను ఎక్కడున్నాడు? అంటే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య నాగేంద్రను పోలీసులు ఆసుపత్రి తరలించేందుకు రహస్యంగా తరలించేందుకు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా హిందూపురం
అయితే అటవీ ప్రాంతానికి కూడా చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది డిఎస్పీ కూడా దర్యాప్తు జరిపిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే తక్కువ మంది సిబ్బందితో వెళ్లడమే ఈ నిందితుడు ఈ పోలీసులపైకి ఎదురు తిరిగేందుకు ఆస్కారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది సిబ్బందితో వెళ్లి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. అది కూడా నటోరియస్ క్రిమినల్ కాబట్టి ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ కూడా ఇటువంటి విషయాల్లో జాగ్రత్త చర్యలు తీసుకొని పోలీసులకు కూడా అయితే ఈ నిందితులు దళించి ఇట్లాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి తప్పిస్తే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ కూడా వినిపిస్తున్నాయి. రేఖ, యోగానంద్, ఇటువంటి ఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? అంటే తనను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మరి కత్తితో దాడి చేయడం, అంటే అది కూడా పోలీసుల పైన కత్తితో దాడి చేసిన ఈ ఘటన చాలా మందిని అయితే కలిసివేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మొన్న మధ్య మనం ఒక ఘటనకు సంబంధించిన న్యూస్ ని కూడా మనం చూసాము. ఒక వ్యక్తి గ్యాంగ్స్టర్ అని చెప్పారు. సో అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తను కూడా కత్తితోనే దాడి చేసి ఆ వ్యక్తిని చంపేసిన సందర్భాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి సందర్భాలలో పోలీసులు ఎంత అలర్ట్ గా ఉండాలి? రేఖ, ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ గన్ ఫైరింగ్ కేసులు 2 చూసాం మనము. గత 2 నెలల క్రితం కూడా అనంతపురం జిల్లా శివారులో కూడా ఒక వ్యక్తి, ఒక యువకుడు ఏకంగా సిఐపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ సిఐ కూడా రక్తం ఓడుతూ ఆ వ్యక్తిని కూడా కాల్చాడు, గన్ ఫైరింగ్ చేశాడు. అక్కడ కూడా 2 రౌండ్లు మోకాలు తగిలింది. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. అలాంటి పరిస్థితి హిందూపురంలో కూడా పోలీసులకు ఎదురు. ఇక్కడ కూడా సిఐ కూడా గాయపడ్డాడు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ఇద్దరి పరిస్థితి సేమ్ యాజిటీజ్ ఉందని చెప్తున్నారు. దీనిపై పోలీసులు కూడా వేగవంతంగా స్పందించి వాళ్ళ ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. అయితే మరింత జాగ్రత్తగా ఉండి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ కూడా అయితే పోలీసులు కానీ స్థానిక ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.